ఈరోజు క్లాస్లో 6వ తరగతి తెలుగు కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్లోని ఫోటోల్ని పీడిఎఫ్గా ఏ విధంగా మార్చాలో ఆ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీ 10వ తరగతి మార్క్స్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే వీడియో కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు వీడియోని చూడవచ్చు. నిన్నటి క్లాస్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కవి పరిచయాల్ని చెప్పడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీకు ప్రతిరోజు విద్య ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా నిన్నటి రోజున కుట్టి కోచింగ్ సెంటర్లో నిర్వహించిన డిఎస్సి ప్రశ్నపత్రాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ప్రశ్నపత్రాలు మీకు అందించడం జరుగుతుంది. వాటి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు న్యూస్ పేపర్లు, ఎడ్యుకేషన్ పేజెస్, కరెంట్ అఫైర్స్ మన యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు 6వ తరగతి కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి. వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టాపిక్లకు వెళ్ళిపోదాం. స్వతంత్రపు జెండా పాఠ్యభాగం దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచించిన కృష్ణశాస్త్రి గేయ సంపుటిలోనిది. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కాలం 1897-1980. కృష్ణపక్షం, ఊర్వశి ఎవరికి చెందిన రచనలు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి బిరుదులు: కళ ప్రాపూర్ణ, పద్మభూషణ్. జారిన గుండె పాఠ్యభాగం మధురాంతకం రాజారాం రచించిన ఇక్కడ మేమంతా క్షేమం అన్న కథ నుండి తీసుకోబడింది. మధురాంతకం రాజారాం గారి కాలం 1930-1999. మధురాంతకం రాజారాం గారు చిత్తూరు జిల్లాలోని మొగరాల గ్రామంలో జన్మించారు. కమ్మతిమ్మెర, వక్రగాథలు, ఇతర కథలు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, జీవితానికి నిదర్శనం, కూనలమ్మ, కోన ఎవరి రచనలు. మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం అవార్డులు: బుచ్చిబాబు అవార్డు, రామశాస్త్రి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. మధురాంతకం రాజారాం రచనలు రష్యన్, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో అనువదించారు. మ్రోగిన గంటలు గేయ కథ కరుణశ్రీ రచించిన ఉదయశ్రీ అనే కావ్య సంపుటిలోనిది. కరుణశ్రీని కలం పేరుగా గలిగిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి కాలం 1912-1992. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు జిల్లా కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ కయ్యూమ్ తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు. ఓ కూనలమ్మ పాఠ్యభాగం అరుద్ర రచన కూనలమ్మ పదాలు పుస్తకం నుండి తీసుకోబడింది. అరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. అరుద్ర గారి కాలం 1925-1998. అరుద్ర విశాఖపట్నంలో జన్మించారు. పమేవాహం, సినివాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పాద్యాలు, శబ్ద మధ్యాక్షరాలు, గాయాలు, గేయాలు, సమగ్రాంధు సాహిత్యం మొదలైన అరుద్ర రచనలు. అరుద్ర 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళ ప్రాపూర్ణ పట్టా పొందారు. కుసుమే పదేశం పాఠ్యభాగం వనమాములై వరదాచార్యులు రచించిన మణిమాల గ్రంథంలోనిది. డాక్టర్ వనమాములై వరదాచార్యుల కాలం 1912-1984. వరంగల్ జిల్లా మడికొండలో జన్మించిన వారు వనమాములై వరదాచార్యులు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు వరదాచార్యులు నివాస ప్రాంతం. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి, వైజయంతి, జయధ్వజం, భోగినిలాస్యం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ,
బుర్రకథల సంపుటి మొదలైనవి వరదాచార్యుల రచనలు. డాక్టర్ వనమామలై వరదాచార్యుల బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం, వారణాసి విద్యా వాచస్పతి గౌరవ డాక్టరేట్ ప్రదానం. కవులు, కాలం, రచనలు, బిరుదులు: తిక్కన సోమయాజి 13వ శతాబ్దం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర భారతం. బిరుదు: కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. బద్దెన 13వ శతాబ్దం, సుమతి శతకం. వేమన 17వ శతాబ్దం, వేమన శతకం. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర, రామేశ్వర మహత్యం. మధువనం పాఠ్యాంశం మొల్ల రామాయణంలోని సుందరకాండలోనిది. ఆతుకూరి మొల్ల 1440 నుంచి 1530 నెల్లూరు జిల్లా గోపవరం గ్రామంలో రచించారు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.